హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ స్పీకింగ్ రూల్స్ డే 6లో ఉన్నాం స్టూడెంట్స్. ఈరోజు చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ స్టూడెంట్స్. ఎందుకంటే టైం ఈరోజు క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. చూడండి, టైం అంటే సమయం. ఈ సమయాన్ని బట్టే మనం ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా మాట్లాడాలో అనేది అర్థమవుతుంది స్టూడెంట్స్. చూడండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఇవి 3 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. అంటే ప్రజెంట్ అంటే ఈ క్షణం, ఇప్పుడు మాత్రం మాట్లాడేది, ఈ ప్రస్తుత సమయంలో మాట్లాడేదాన్ని ప్రజెంట్, ఈ క్షణం అంటారు స్టూడెంట్స్ చెప్పాలంటే. నెక్స్ట్ పాస్ట్. పాస్ట్ అంటే మన విషయాలు జరిగినవన్నీ గతం కిందకి వస్తాయి స్టూడెంట్స్. పాస్ట్ మొత్తం పాస్ట్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ భవిష్యత్తు స్టూడెంట్. మన ముందు విషయాలు ఇప్పుడు కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో భవిష్యత్తు వచ్చేటివి స్టూడెంట్స్. దీంట్లో ప్రజెంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్, సింపుల్ సెంటెన్స్ ఇంకా టెన్సెస్. సింపుల్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్లో ఇంకా 2 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. 2 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఇవి చెప్పాలంటే ఇది ఒక విషయం గురించి చెప్తుంది స్టూడెంట్స్. ఈ కేటగిరీ 1, కేటగిరీ 2 ఒక విషయం గురించి చెప్తుంది స్టూడెంట్స్. ఎటువంటిదంటే అంటే పని దాంట్లో ఉండదు, కానీ ఒక విషయం గురించి చెప్తుంది. ఇంకా ఆ విషయం పని అయిపోయిన దాని గురించి కూడా చెప్తారు స్టూడెంట్స్. అందుకని ఇక్కడ 2 టిక్స్ ఉన్నాయి, ఒకటి రాంగ్ టిక్, ఇంకోటి రైట్ టిక్. ఒక విషయం గురించి చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ దీంట్లో మొత్తం పని గురించి తప్ప ఇంకా దేని గురించి ఉండదు స్టూడెంట్స్. పని జరుగుతున్నది, ఉండేది, పని జరిగి అయిపోయినది, నెక్స్ట్ పని జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా టెన్సెస్లో 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్ పాస్ట్. నెక్స్ట్ దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్, సింపుల్ సెంటెన్స్ ఇంకా టెన్సెస్. దీంట్లో కూడా సేమ్ స్టూడెంట్స్. దీంట్లో ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ టెన్సెస్లో 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్, ఇండెఫినైట్, ఇంకా కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా సేమ్ స్టూడెంట్స్. సింపుల్ సెంటెన్స్ ఇంకా టెన్సెస్ 2 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో సింపుల్ సెంటెన్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. అండ్ టెన్సెస్లో ఇండెఫినైట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్టూడెంట్స్. ఇవి 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్ టెన్సెస్లో. ఇక్కడ అన్నిట్లో సేమ్ చూడండి. ప్రజెంట్లో టెన్సెస్లో 4 కేటగిరీస్, సింపుల్ సెంటెన్స్లో 2 కేటగిరీస్ స్టూడెంట్స్. నెక్స్ట్ దీంట్లో కూడా పాస్ట్లో కూడా సింపుల్ సెంటెన్స్లో 2 కేటగిరీస్, టెన్సెస్లో 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఫ్యూచర్లో కూడా 2 కేటగిరీస్ సింపుల్ సెంటెన్స్, టెన్సెస్లో 4 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనం దీనిలోని టెన్సెస్ ఏదో ఇంకా సింపుల్ సెంటెన్స్ ఏదో తెలుసుకోవాలి స్టూడెంట్స్. చూడండి, అజయ్ మంచివాడు. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి కదా స్టూడెంట్స్. దీంట్లో ఎక్కడైనా పని జరుగుతుందా స్టూడెంట్స్? లేదు కదా. ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది స్టూడెంట్స్. పెడతాను, సింపుల్ సెంటెన్స్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ రాహుల్ కాజ్నగర్లో ఉన్నాడు. ఇది కూడా సింపుల్ సెంటెన్సే అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే కాజ్నగర్లో ఉన్నాడు అంటున్నాడు, కానీ కాజ్నగర్ వెళ్తున్నాడు అంటలేదు కదా స్టూడెంట్స్. అందుకని దీంట్లో వర్క్ ఏం లేదు. సో అందుకని ఇది కూడా సింపుల్ సెంటెన్సే అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇండియాలో చాలా పబ్లిక్ ఉన్నారు. ఇది కూడా చూడండి స్టూడెంట్స్, ఇండియాలో చాలా పబ్లిక్ ఉన్నారు అని ఉన్నది కదా స్టూడెంట్స్ క్వశ్చన్ ఇక్కడ. ఇది కూడా ఒక విధంగా దీంట్లో ఎటువంటి వర్బ్ లేదు, పని జరగడం లేదు. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్ స్టూడెంట్స్. ఇవి 3 సింపుల్ సెంటెన్సెస్ స్టూడెంట్స్. ఢిల్లీ చాలా పెద్ద సిటీ. ఇక్కడ ఢిల్లీ చాలా పెద్ద సిటీ అని ఇట్లా చెప్తున్నారు స్టూడెంట్. సో ఇది కూడా సింపుల్ సెంటెన్సెస్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఆమె ఆహారం తింటుంది. ఇది చూడండి స్టూడెంట్స్,
ఆమె ఆహారం తింటుంది. సో ఇది టెన్సెస్ కింద వస్తుంది స్టూడెంట్స్. టెన్సెస్లో వస్తుంది స్టూడెంట్స్. అజయ్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అంటే అజయ్ కాలేజీలో చదువుకుంటున్నాడు అంటే చదవడం ఒక పని కదా స్టూడెంట్. సో ఇది కూడా టెన్సెస్లో వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ గీత ఆసిఫాబాద్ వెళ్తుంది. వెళ్ళడం అన్నది ఒక వర్క్ కదా స్టూడెంట్స్, వర్బ్. సో ఇది టెన్సెస్ కిందకి వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ రాజు కుర్చీ విరగొట్టాడు. ఇక్కడ స్టూడెంట్స్ విరగొట్టాడు అంటే కొట్టింది అంటే కొట్టేశాడు కదా, అంటే ఇది సింపుల్ సెంటెన్స్లో వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ పని జరగడం లేదు, కుర్చీ విరిగి ఉన్నదని చెప్తున్నాడు. సో అందుకని ఇది సింపుల్ సెంటెన్స్లో వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇండియాలో అందరికీ దేశభక్తి ఉంటుంది. అంటే ఇక్కడ దేశభక్తి ఉంటుందని చెప్తున్నాడు స్టూడెంట్స్ అంతే. సో అందుకని ఇది సింపుల్ సెంటెన్స్లోనే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ కాకినాడ వెళ్తున్నావు. ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వలేదు స్టూడెంట్స్, కాకినాడ వెళ్తున్నాను అంతే ఉంది. ఎవరు, మీరు అయితే మీరు, నువ్వు అయితే నువ్వు, ఎవరో ఒకరు. ఇక్కడ ఏం రాస్తే అది సబ్జెక్ట్ వస్తుంది స్టూడెంట్స్. యూ, దే, ఏదైనా, షీ, హీ, హర్. చూడండి స్టూడెంట్, కాకినాడ వెళ్తున్నాడు. ఇది వెళ్ళడం అనేది ఒక పని కదా స్టూడెంట్స్. సో ఇది టెన్సెస్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ రామయ్య పని చేస్తున్నాడు అంటే అక్కడ పని జరుగుతుంది, ఏదో ఒక పని జరుగుతుంది అని చెప్తున్నారు స్టూడెంట్. సో ఇది టెన్సెస్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ రాణి కాజ్నర్ వెళ్తుంది. ఇది వెళ్ళడం అన్నది కూడా టెన్సెస్ కదా స్టూడెంట్స్. సో ఇది కూడా టెన్సెస్లో వస్తుంది స్టూడెంట్స్. ఇవి అన్ని క్లాసెస్ చూడండి స్టూడెంట్స్, ఎందుకంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో కేటగిరీ సింపుల్ సెంటెన్స్ ప్రజెంట్లోని 1 కేటగిరీని చూస్తున్నాం స్టూడెంట్స్. సో అన్ని క్లాసెస్ మంచిగా రాయండి, నీట్గా మీ నోట్స్లో ప్రిపేర్ చేయించుకోండి. ఎందుకంటే క్లాసెస్ మంచిగా రాసుకొని ఉంచితే మీకు గుర్తుంటుంది. ఎందుకంటే చూసిన దానికంటే రాసింది చాలా గుర్తుంటుంది స్టూడెంట్స్. సో అందుకని అన్ని క్లాసెస్ అటెంప్ట్ చేయండి, అన్ని క్లాసెస్ని మంచిగా చూడండి, అర్థం చేసుకోండి. ఒకవేళ నా క్లాసెస్ కరెక్ట్గా వినలేకుంటే మళ్ళీ ఆ క్లాసెస్ విని ఈ క్లాసెస్లో రండి స్టూడెంట్. హలో వ్యూవర్స్.